తోచి తోయినమ్మంట తోడికోళ్ళ పుట్టింటికి వెళ్ళిందంట. పని లేని మంగళోడేమో పిల్లితెరలో గొరుగుతున్నాడంట. నాకేం చేయాలో తోచక ఇలా ఈ వీడియో చేశాను. ఏం తోచకంటే చేయడానికి పనులు బోల్డ్ ఉంటాయి అనుకోవచ్చు. మధ్యాహ్నం ఏం చేస్తామని చెప్పండి. మధ్యాహ్నం పూట టీవీ చూద్దామంటే టీవీలో ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అయిపోయినాయి. ఏం చేయాలో తోచక అలా వెనకాల పెరట్లోకి వచ్చా. అక్కడ పిచ్చి మొక్కలు చాలా రకాలు ఉన్నాయి. నా బుర్రకి ఒక ఐడియా వచ్చింది. అందరూ పూల మొక్కలు, ఆ పూలు ఈ పూలు అని చెప్పి వీడియోలు చేసి పెడుతున్నారు. నేను పిచ్చి మొక్కల పూలు చేసి పెడదామని వింత ఆలోచన వచ్చిందనమాట. వచ్చిందే తడువుగా ఈ వీడియో చేసేసాను అనమాట. అసలు చూడండి, పేరుకే పిచ్చి మొక్కలు. వీటిలో చాలా వరకు చాలా రకాలుగా వైద్యానికి ఉపయోగపడతాయి అనుకోండి. మనకి పెద్దగా తెలియనప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఈ పూల గురించి చూడండి, అసలు ఎంత చక్కగా ఉన్నాయో. అసలు పూలు చూడటానికి ముచ్చటగా ఉన్నాయి. కానీ ఈ కూరగాయల్లో ఇట్లా పెరుగుతుంటే పీకలేకపోతున్నాను. కానీ విడిగా ఈ వీడియో చేసి నేను చూస్తుంటే అసలు ఎంత ముచ్చటగా ముద్దుగా ఉన్నాయో. పిచ్చి పూలు కూడా ఇంత అందంగా ముద్దుగా ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది అసలు. కానీ ఏం చేస్తాను చెప్పండి, వీటిని ఏమీ చేయలేం కదా, పెంచుకోలేము. ఇప్పుడు పీకే బుద్ధి కాలేదు. వీడియో తీస్తూ వాటిని మొక్క తీసేస్తే పని అయిపోతుందని పీక బుద్ధి కాలేదు. కానీ ఇలా అన్ని రకాల మొక్కలు, ఇంకా చాలా వాటికి పూలు లేవన్నమాట. కానీ ఉన్నంతలో అసలు ఎన్ని రకాల మొక్కలు, పిచ్చి మొక్కలు, వాటికి అసలు ఎంత చిన్నగా ఉన్నాయి పూలు, అసలు ఎంత ముద్దుగా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి తీయాల్సినవి. దువ్వెనకాయలని చెట్టని, నవరత్నాల పూలని ఏవేవో ఉన్నాయి. అవన్నీ తీయటానికి నాకు ఇంకా అవ్వలేదు. ఇక్కడికే చాలా టైం అయిపోయింది. ఏదో సరదాగానే వెళ్ళి అసలు ఎంతసేపు పట్టిందో అన్నమాట. కానీ ఇది చేస్తున్నంతసేపు నాకు టైం అనేది అస్సలు తెలియలేదు. మీకు కొద్దిగా విసుగు అనుకోకుండా ఈ వీడియో చూసేయండి. చూసి ఎలా ఉందో చెప్పండి. నాకైతే మాత్రం సరదాగా అనిపించింది. ఇలాంటిది కూడా అసలు పూలు అవి ఎంత చిన్నగా ఎంత అందంగా ఉన్నాయి అంటే చూడటానికి అసలు చెప్పాలంటే మాటలు చాలవన్నమాట. కానీ ఇలా వీడియోలో చూసుకోవటం తప్ప అవి పెరట్లో ఉంటే కాస్త ఇబ్బందే అనుకోండి. తర్వాత పీకేస్తాను, ఇప్పుడైతే పీకను. ఇప్పుడు ఎందుకనో పీక బుద్ధి కూడా కాలేదు. కాకపోతే మీకు వీడియో చేసి పెడదామని చెప్పేసి నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి పువ్వుల్ని. ప్రతి పువ్వు ఎంత అందంగా